హాయ్ అండి. థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. వీడియో మొత్తం చూడడానికి ప్రయత్నించండి. ముందుగా అయితే లైక్ చేయండి. అన్నా నే మళ్ళొచ్చా నీ అవ్వ తగ్గేదేలే అంటూ సరికొత్తగా ఉదయించబోతున్న భగభగమండే సూర్యుడు. మొత్తం ఆల్మోస్ట్ బయట ఇన్ఫర్మేషన్ ప్రకారము రైతే రాజు అని మనకు వార్తలు అందుతున్నాయి. ఆఖరి 2 అమర్ వెర్స్ ప్రశాంత్ వీళ్ళిద్దరి వల్లే టీఆర్‌పీస్ చాలా చాలా సార్లు ఎపిసోడ్స్ హైలైట్ అవ్వడం గాని, వీళ్ళ మధ్య ఏం జరిగినా గూడా ఆ రోజు టీఆర్‌పీస్ బద్దలు కొట్టేసినియి. అన్నాతమ్ముళ్ళు వాళ్ళిద్దరు హ్యాపీగా ఉంటారు బయటకొచ్చిన తర్వాత, నో డౌట్. ఇద్దరు గూడా హ్యాపీయే. దాని గురించి మనం సెపరేట్‌గా మాట్లాడుకుందాం. ఇందులో ఇక చిట్ట చివరికి ఏం జరిగిద్ది, ఇది ఉల్టా పుల్టా చిట్ట చివరి దాకా ఏదన్నా జరగొచ్చు. కానీ కొంత ప్రశాంత్ ఈ స్థాయికి రావటము ఎనామినస్‌గా నేను మొన్న గూడా తన ఎలివేషన్‌లో ఒక మాట చెప్పానన్నమాట. చాప కింద నీరులా మారి జలప్రళయంలా విరుచుకుపడుతున్న అసాధ్యుడు, అసామాన్యుడు అని. సో తన గురించి ఒక చిన్న వీడియో చేయాలనిపించింది. వెరీ గుడ్. సో సరికొత్తగా అంటే తనకు ఒక మేనరిజం ఉంటుంది. తన యూట్యూబ్‌లో ఎప్పుడో మాట చెప్తూ ఉంటాడు. అన్నా నేను మళ్ళొచ్చా అంటే తగ్గేదేలే నీ అవ్వ తగ్గేదేలే అని. యెస్, సరికొత్తగా ఉదయించబోతున్న భగభగమండే ఆదివారం సూర్యుడు అని చెప్పాలి. సో విన్నర్‌ని పక్కన పెట్టేస్తే తను ఈ పొజిషన్‌కి రావటం అన్నది చాలా పెద్ద అచీవ్‌మెంట్ అనేది. చాలా డేర్ టు డ్రీమ్, కేర్ టు అచీవ్ అంటారు. అంటే అందరూ కలలుకంటారు. ఆ కలల్ని సాకారం చేసుకోవడం, అలానే కలని సాకారం చేసుకోవడమే కాదు, దాన్ని విజయ పదంలో ముందుకు తీసుకెళ్తాం అన్నది చాలా కొద్ది మందికే సాధ్యం అది. అలాంటి తను కల కన్నాడు. ఆ కలే బిగ్ బాస్ హౌస్‌లో అడుగు పెట్టాలని. అడుగు పెడతమే కల కాదు. బిగ్ బాస్ హౌస్‌లో అడుగు పెట్టడమే కాదు, బీబీ ట్రోఫీని గెలుచుకోవడం కూడా అనే పెద్ద కలే కన్నాడు. ఆ కల తన శక్తికి మించింది, తన స్థాయికి మించింది. తను కల కూడా కనలేదండి. కలలో కూడా కనలేనిదనమాట. అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మనం అనుకుంటాం, కొన్నిటిని మనం కల కూడా కనలేము అని. కల్లో కూడా కనొచ్చు కదా! ఏముంది దానిలో, అయినా అవ్వకపోయినా కనీసం దాన్ని కల్లోను ఊహించుకోవచ్చు కదా అని. అలాంటి కలని కన్నాడనమాట. అలాంటి కలని కంటమే కాదు, ఆ కలని సాకారం చేసుకోవడమే కాదు, దాన్ని విజయ పదంలో తీసుకువెళ్ళడానికి, ఆ విజయలక్ష్మిని సాకారం చేసుకోవడానికి, ఆ సింహాసనం ముందు కూర్చోబెడటానికి ప్రాణం పెట్టి ఆడాడని చెప్పాల్సిందే. తనను తాను సరికొత్తగా ప్రపంచానికి ఆవిష్కరించుకున్నాడని చెప్పాలి. సో ప్రకృతి మీద ఆధారపడ్డ ఈ రైతు బిడ్డ, సో ఆ ప్రకృతిలో ఉన్న మొత్తం పంచభూతాల నుండి కూడా అన్ని రకాల అంటే సహనం అనొచ్చు, వెనకంజ వేయని మనస్తత్వం కావచ్చు, గాలికున్న వేగం కావచ్చు, భూమికున్న సహనం కావచ్చు, నీటికి వెనకంజ వేయని మనస్తత్వం కావచ్చు, ఇవన్నీ అన్ని కూడా అలవాటు చేసుకొని అక్కడ తన అంటే చాలా మంది లక్ష్యాన్ని అంటే విజయం కోసం ఆరాటపడతారు, విజయం కోసం పోరాటపడతారు. సో తన అహర్నిశలు కష్టపడతారు, శక్తికి మించి పనిచేస్తారు. కానీ రక్తం పెట్టి అంటే ప్రాణం పెట్టి ఆడాడన్నమాట. సో గెలిపే ఊపిరిగా, అలానే విజయమే లక్ష్యంగా, పడిన ప్రతిసారి ఉవ్వెత్తునలేసిన కెరటంలా అన్నా నే మళ్ళొచ్చా నీ అవ్వ తగ్గేదేలే అంటూ పలకరించే అసామాన్యుడు అని చెప్పాలి. గుడ్. సో చాలా గ్రేట్ అచీవ్మెంట్. తన జీవితానికి సరికొత్త బాటలు వేసుకున్నాడు. ఈ రైతు బిడ్డని ప్రతి ఒక్క ఇల్లు కూడా తన ఇంటి బిడ్డను చేసుకుందని చెప్పాలి. తన ప్రతి అడుగులో కూడా కథం తొక్కి ముందుకు తీసుకెళ్లారని చెప్పాలి. సామాన్యులందరూ కూడా ఈ సామాన్యుణ్ణి అసామాన్యులుగా చేయడానికి కంకణం కట్టుకొని సో ఓటింగ్ వేశారని క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనే ఒక స్లోగన్ బాగానే పనిచేసింది. దేశానికి వెన్నుముక రైతు, ఆ రైతే రాజు, ఆ స్లోగన్ ని నమ్మింది. రైతుకి పట్టాభిషేకం చేయాల్సిన సందర్భం వచ్చింది. ఆ రైతుకు రుణం తీర్చుకోవాల్సిన సమయం ఆసన్నమయ్యింది. సో ఈ అవకాశాన్ని ఎక్కడ వదులుకోకూడదు అన్నట్టుగా ప్రతిదీ కూడా చాలా పర్ఫెక్ట్ గా అంటే ఆడియన్స్ చాలా క్లియర్ కట్ తో తనని ఎట్లయినా సరే తన పడ్డ కష్టానికి, కేవలం ఏదో రైతు ట్యాగ్ అనో లేకపోతే రైతు బిడ్డనో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు, తను పడ్డ కష్టానికి, తను ఎలా అయితే కష్టపడ్డాడో, ఆటలో ఎలా కసిగా ఆడాడో, ఎట్లా ప్రాణం పెట్టి ఆడాడో, అలానే ఎంత నామినేషన్ లో బాడీ లాంగ్వేజ్ మారినా కూడా ఆట అదుపు తప్పలేదు, మాట జారనివ్వలేదు. ప్రతి ఒక్కరికి చేదోడు వాదోడుగా ఉంటూ చిన్నోడు అయ్యాడని చెప్పాలి. అక్కడ చుట్టూ పెద్ద పెద్ద ప్రత్యర్థులు ఉన్నారు, హేమాహేమీలు ఉన్నారు, బాహుబలులు ఉన్నారు. ఆట ఏదైనా, టాస్క్ ఏదైనా రంగంలో దిగిన తర్వాత వారు వన్ సైడ్ అవ్వాల్సిందే. ఆ గెలుపు సలాం కొట్టాల్సిందే. ఆ స్పీడ్కి ఎవరైనా అవాక్ అవ్వాల్సిందే. అలానే దారి చూపించి దారిలో పెట్టిన తన అన్నకి దాసుడే అయ్యాడని చెప్పాలి. సో ఇట్లా చాలా రకాలుగా లైఫ్ లో తను రోలర్ కోస్టర్ లాంటి జర్నీ చూశాడు అక్కడ. మొత్తానికి ఈ చిన్నోడు చాలా పెద్దోడు అయ్యాడని చెప్పాలి.
అలానే కూల్గా ప్రశాంతంగా ఉండే చందమామ కాదు, ఈ ఈ ఆదివారం నుంచి బగబగమండే సూర్యుడిలాగా ఉదయించి తన యొక్క లైఫ్ ని తన జీవితాన్ని సరికొత్త వెలుగులతో ముందుకు తీసుకెళ్ళడానికైతే సో తొలి అడుగు అయితే వేయబోతున్నాడు. తను బిగ్ బాస్ హౌస్ లో వేసిన అడుగు అప్పుడు ఆ అడుగుకి బిగ్ బాస్ హౌస్ లో నుంచి ఈ రోజు బయటకు వచ్చి తను వేసే అడుగుకి చాలా పెద్ద డిఫరెన్స్ ఉందన్నమాట. ఒక్క అడుగు ప్రపంచం అంటే ఒక్క అడుగు భవిష్యత్తుని బంగారు బాట చేయబోతుంది. ఒక్క అడుగు తన యొక్క రహదారి తన జీవితంలో ముళ్ళదారైనా నాకంటూ ఒక రహదారి లేదా నేనంటూ అంటే తన లక్ష్యాన్ని చేరుకునే మార్గంలో ఎన్నో ముళ్ళను తొక్కుకుంటూ వచ్చాడు జీవితంలో. సో తను సరికొత్త బాటను అన్వేషించే క్రమంలో కాలికి తగిలిన దెబ్బలు కావచ్చు, మనసుకు తగిలిన గాయాలు కావచ్చు, సో ఇవన్నీ కష్టాల్లో పెరుగుతూ కష్టాల్లోనే ఉంటూ సో ఎటు చూసినా కష్టమే వెంటాడుతూ ఆకాశానికి భూమికి మధ్య నలిగిపోతున్న ఈ రైతు బిడ్డ ఈ రోజు తన జీవితంలో సరికొత్త రోజులు చూడబోతున్నాడనే చెప్పాలి. తను వేసుకున్న ఈ బంగారు బాటలో తనతో పాటు సో తన చుట్టూ ఉన్న వాళ్ళను కూడా, అంటే రైతు బిడ్డగా ఎప్పుడు చెప్పే ఒక మాట, కష్టంలో ఉన్న రైతు కంట కన్నీరు పడకుండా తోడుగా ఉంటాను అని చెప్పి ఈ రోజు తను వేసుకున్న ఈ బంగారు బాటలో ఆ కష్టాల్లో ఆ కన్నీళ్లతో సహవాసం చేస్తున్న రైతులను కూడా ముందుకు తీసుకెళ్లే ఒక మంచి మానవత్వంతో కావచ్చు, మంచి ఉద్దేశంతో కావచ్చు తను వేస్తున్న ఈ తొలి అడుగు బ్రహ్మాండంగా ఉండాలని, తన మంచి జరగాలని, తనకి దీనికి తను ఏదైతే సాధించాడో అంటే విన్నర్ అవుతాడా లేదా లాస్ట్ మినిట్ ఇవన్నీ అనవసరం, దాని గురించి అనవసరం. ఈ రోజు ఇప్పటిదాకా వచ్చిన అచీవ్మెంట్ ఆ స్థాయికి వెళ్ళడం అన్నది తనకు ఒక మంచి బూస్టప్ అన్నమాట. తన కుటుంబానికి కూడా తన మీద ఆధారపడ్డ వాళ్ళకు కూడా ఇది ఒక రకంగా దాన్ని ఏమంటారంటే చుట్టూ నీటిలో కొట్టుకుపోతున్న అని మునిగిపోతూ ఎక్కడ బయటపడలేక ఆ ప్రాణం కోసం కొట్టుకుంటున్న జనాలకు చిన్న దొరికితే ఒక చిన్న గడ్డి పొరచుకుతో దొరికినా కూడా దాన్ని పట్టుకొని ప్రాణం కాపాడుకోవడానికి తన జీవితాన్ని కాపాడడం ఎలా ప్రయత్నిస్తారో అట్లాగే ఈ రోజు ఆ కుటుంబానికి దొరికిన ఒక మంచి అంశం బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెడతాం. దాన్ని చక్కగా వినియోగించుకున్నాడు, దాన్నే మంచి ఆయుధంగా తయారు చేసుకున్నాడు. ఈ రోజు అదే ఆయుధంతోనే తన యొక్క అనుకున్న లక్ష్యాన్ని ఛేదించాడు, గెలిచాడు, గెలవబోతున్నాడు. అలానే తన వాళ్ళని తనకి అండగా ఉన్న వాళ్ళని తన ప్రోత్సహించి పంపించిన అభిమానులకి, తన మీద ఆధారపడ్డ కుటుంబానికి ఆ కుటుంబానికి అంటే వెన్నుల అంటే ఒక పెద్ద దాన్ని ఏమంటారంటే ఏముందులే ఒక చిన్న గడ్డి పరచ కదా అని అనుకున్న వాళ్ళకి ఈ రోజు అదే ఓ పెద్ద మహా ఆయుధంగా కనపడుతుంది అనమాట. వెరీ గుడ్, చాలా ఎక్స్ట్రాడినరీ జర్నీ. తను నాకు అనిపించింది, నాకు నచ్చింది ఏంటంటే కళని కోరుకోవడం, కళని కంటలో తప్పలేదు, ఆ కళని సాకారం చేసుకోవడంలో కూడా చాలా కేర్ అండ్ అచీవ్ చాలా కష్టపడాలని ఉంటారు. ఇక్కడ మనిషి ప్రశాంత్ అనే అతను కళ కంటమే కాదు పెద్ద కళే కన్నాడు. అంటే తనకు మించిన స్థాయికి మించిన కళ కన్నాడు. ఆ కళని సాకారం చేయటంలో తను చూపించిన అసామాన్యమైన ప్రతిభ, తన కష్టం అన్నది ఈ రోజు ఆ విజయలక్ష్మిని తన దగ్గరికి చేర్చడానికి దారులు వేసింది అనమాట. సో చూద్దాం సాయంత్రం. అలానే ఓటమి పొందిన వాళ్ళు ఎవరు కూడా తక్కువ వాళ్ళేం కాదండి. సో ఎనామినస్ గా ఎవరో ఒకళ్ళే గెలవాలి. ఒకళ్ళని మనం ఒకళ్ళని కావాలనుకుంటున్నామంటే ఇంకొకరిని వద్దు అనుకుంటున్నామని కాదు. ఒకళ్ళకి అవకాశం ఇవ్వాలనుకుంటున్నాము, తను డిజర్వ్డ్ అని నమ్ముతున్నాము కాబట్టి తనని ప్రోత్సహించడానికి సో అటువైపు వేసిన మొగ్గే తప్ప దీన్ని పూర్తిగా తొలగించడానికో లేదా వీళ్ళందరినీ వద్దంటానికో కాదనమాట. అలానే తాను అంటే తన విజయాన్ని ఓడించి శిష్యుడిని గెలిపించిన చాణక్యుడికి కూడా అభినందనలు చెప్పాలి. సీజన్ 7 కంపల్సరిగా ఆయన పేరు లేకుండా, ఆయన ప్రస్తావన లేకుండా సీజన్ 7 లేదు. అమర్ ఇంట బయట నెగిటివ్ తో మూడో ప్రపంచ యుద్ధం చేశాడని చెప్పాలి. తనను తాను అంటే ఎట్లా అంటే ఒక మనిషికి ఒకవైపు నువ్వు మామూలుగా ఒక చిన్న మాట అంటేనే మన మనసు చివుకుమంటూ ఉంటది. ఎవరైనా మనల్ని కొద్దిగా వెటకారంగా మాట్లాడినా, తక్కువ చేసి మాట్లాడినా, మనల్ని కొద్దిగా అంటే కించపరుస్తూ మాట్లాడినా అది మనల్ని చాలా బాధ పెట్టింది. బయటికి ఎక్స్ప్రెస్ చేయకపోయినా కొన్ని రోజుల పాటు మనకి అది మైండ్ లో వెళ్తూనే ఉంటది అనమాట. అలాంటి మనిషిని 4 వైపుల నుంచి వస్తున్న వెటకారాలు కావచ్చు, దగ్గరైన గెలుపు దూరం అవటం కావచ్చు, కలిసరాని టాస్కులు కావచ్చు, అదే విధంగా వెక్కిరింతలు కావచ్చు, చిన్న చూపు కావచ్చు, దగ్గరికి వెళ్ళినా కూడా దూరం పెట్టిన మనుషులు కావచ్చు. సో ఎటు చూసినా కూడా 4 వైపుల నుంచి కూడా నెగిటివిటీ మాటలే వస్తున్నాయి. అయినా అదరలేదు, బెదరలేదు, ఆత్మవిశ్వాసాలు అసలు కోల్పోలేదు. దూరమైన గెలుపుని అంటే అలవాటైన ఓటమిని ఓడించి దూరమైన గెలుపుని సాధించి
రేసులోనే లేడు అనుకున్న అన్న వాళ్ళకి రేసు గుర్రంలా పరిగెడుతూ ప్రత్యర్థులకి చెమటలు పట్టించాడు. ఇంట బయట ఇక్కడ ఫ్యాన్స్ కూడా మూడో ప్రపంచ యుద్ధమే చేశారు. అలా చెప్పాను, అభిమానం అంటే వెలకట్టలేనిది, విలువైనది. ఒక్కసారి ఓ మనిషిని మనం గట్టిగా తీసుకున్నామంటే తన కష్టంలోనూ తన సుఖంలోనూ తోడుగా వెన్నంటి నిలబడే ఉంటారు. అలాంటిది అమర్ ఫ్యాన్స్ స్టిక్ అయి ఉన్నారు. తనని తీసుకువెళ్ళటానికి, తనకి ఏదైతే తను చిట్ట చివరి దాకా తన లక్ష్యాన్ని తీసుకెళ్ళడంలో మాత్రం వాళ్ళు చాలా గట్టిగానే వార్ చేశారని చెప్పాలి. యుద్ధమే చేశారని చెప్పాలి. ఎందుకంటే చుట్టూ కూడా ఎక్కడా పాజిటివ్ వాతావరణం లేదు. ఏది చిన్న దొరికినా కూడా దాన్ని ట్రోలింగ్ చేయటం, నెగటివిటీ చేయటం, తన ఆటను తగ్గించాలనే ప్రయత్నం చేశారు కాబట్టి దానితో నెగటివిటీతో యుద్ధం చేశారనే చెప్పాలి. ఇక అపర చాణక్యుడు చెప్పాను, ఆల్రెడీగా చెప్పాను. ముగ్గురు డిజర్వ్డేనండి, ఎవరు తక్కువేం లేదు. సో నల్లేరం మీద నడకలా సాగాల్సిన విజయానికి తన ప్రత్యర్థిని తనే తయారు చేసుకున్నాడు. తన వాళ్ళని కాపాడుకునే ప్రకారంలో ఒక అడుగు వెనకంజ వేశాడు. అయినా పెద్ద ఏం ఇబ్బంది లేదు. సో పల్లవి ప్రశాంత్ సో ఉదయం చేస్తున్నాడు, అవ్వబోతున్నాడా, ఆ లాస్ట్ లో ఏం జరగబోతుంది, డబ్బు పెట్టే మాయ ఏమిటి, సో చూద్దాం. మరి సాయంత్రం ఎపిసోడ్ ఎంజాయ్ చేద్దాం. థ్యాంక్ యూ అండి.